డయాబెటీస్, ఒబిసిటీ వ్యాధులతో బాధపడుతున్న వారికి వీసాలను తిరస్కరించనున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇందుకు గాను కొత్తగా నిబంధనలు రూపొందించారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ఎంబసీలకు, కాన్సులర్ కార్యాలయాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటి నుంచి వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారి ఆరోగ్య పరిస్థితిని ఇమిగ్రేషన్ అధికారులు పరిశీలించనున్నారు. టీబీ వంటి అంటురోగాలు ఉన్నాయో లేదోనని చూడనున్నారు. దీర్ఘకాలికంగా బాధపడుతున్న వారిని అమెరికాలోని అనుమతిస్తే అమెరికా ఖజానాపై భారం పడనుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీసా కోసం అప్లై చేసే వారి ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. గుండె సమస్యలు, శ్వాస సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిక్, నాడీ సంబంధిత వ్యాధులతో పాటు మానసిక సమస్య ఉన్న వారికి వీసాలు రిజెక్ట్ కానున్నాయి. వీరిని సంరక్షించాలంటే లక్షల డాలర్లు ఖర్చు పెట్టాలట. ఒబిసిటీ ఉన్న వ్యక్తులకు వీసా ఇస్తే ఆస్తమా, స్లీప్ అప్నియా, హై బీపీ వంటి సమస్యలు ఎదురవుతాయన్నారు. వీరికి సుదీర్ఘమైన వైద్యం అవసరమన్నారు. ఆర్థిక భారం చాలా ఎక్కువని పేర్కొన్నారు. వీరందరూ ప్రభుత్వ హెల్త్ కార్డులపై ఆధారపడతారా లేదా అని కనుక్కోవాలని, ఒకవేళ అలాంటి వారైతే వారికి వీసా నిరాకరించాలని వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి మార్గదర్శకాలు మాత్రమే జారీ చేశారు అధికారులు. వీసాలను అధికారికంగా నిషేధించడం లేదని ప్రభుత్వం తెలిపింది. వీసాదారులు కేవలం అమెరికా ప్రభుత్వ ఖర్చులపై ఆధారపడకుండా సొంతంగా వైద్యం చేయించుకుంటే వీసాలు మంజూరు చేయనున్నారు. అమెరికాలో శాశ్వత నివాసం కోరుకునే అభ్యర్థులకు మాత్రమే కఠిన నిబంధనలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు.